డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోనికి తీసుకుని వస్తే డ్రగ్స్ రాకెట్ను ఛేదించవచ్చంటున్నారు. డ్రగ్స్ పోరాటంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రేవంత్ రెడ్డితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. నోటీసులు ఇచ్చి రోజు వారిని విచారిస్తున్నారు. అయితే దర్యాప్తు జరుగుతున్న తీరుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, డ్రగ్స్ పై విచారణ కొనసాగుతుంది. సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం, విచారణ కొనసాగుతుంది. ఎందుకు మీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? దర్యాప్తు జరుగుతున్న తీరు సరిగ్గా లేదా? ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతున్న తీరు అంతా అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళకు కావాల్సిన వాళ్ళని కాపాడే విధంగా ఏ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళను ఇందులో ఇరికిచ్చే విధంగా వ్యవహార శైలి సాగుతున్నట్టుగా అనుమానం కలుగుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పబ్బులకు నోటీసులు ఇచ్చినామన్నారు, కానీ సెలెక్టెడ్ పబ్బులకు మాత్రమే నోటీసులు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు మూయించేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దల బావమార్దులు నడిపే వాటికి కానీ మంత్రుల పిల్లలు నడిపే పబ్బులను మాత్రం ఉదయం 6 వరకు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ నేనే స్వయంగా ఫిర్యాదు చేసినా కూడా అధికారులు స్పందించలేదు. అంటే ఈరోజు ఏ గందరగోళం ఈ విశ్వనగరంలో వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చిన దాని నుంచి వ్యాపార లబ్ధి ఏ విధంగా పొందాలనో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఈరోజు ఎక్సైజ్ శాఖ ఏదైతే సిట్ను ఏర్పాటు చేసిందో అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారులు. విస్తృత స్థాయిలో విచారణకు అది సరిపోదు. ఈరోజు మారక ద్రవ్యాల వినియోగదారులను మాత్రమే వీళ్ళు విచారణకు పిలుస్తున్నారు. ఉత్పత్తిదారులను పట్టుకురావాలన్నా, అదేవిధంగా వీటిని మార్కెటింగ్ చేసిన వాళ్ళని పట్టుకురావాలన్నా వీళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి ఉత్పత్తిదారులను, వినియోగదారులను, సరఫరాదారులను అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలంటే ఈరోజు ఈడీని, అదేవిధంగా డిఆర్ఐని, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వ రంగ విచారణ సంస్థలను ఇందులో పాత్ర వహిస్తే తప్ప ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగదు. ఇప్పటి వరకు 10 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ, లేఖ రాయడం కానీ చేయలేదంటే ఈరోజు తమ వాళ్ళని కావాల్సిన వాళ్ళని కాపాడాలంటే విచారణ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చేతిలోకి వెళితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కాపాడలేరు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సమాచారం ఇస్తలేరు. జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా అది పబ్బుల విషయంలో కావచ్చు, బడుల విషయంలో కావచ్చు, వినియోగదారుల విషయంలో కావచ్చు, సరఫరాదారుల విషయంలో కావచ్చు, ఉత్పత్తిదారుల విషయంలో కావచ్చు, చివరాఖరికి విచారణ అధికారిని అంతర్జాతీయ నేరగాళ్లు ఫోన్లలో బెదిరించిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటలేదు? అంతర్జాతీయ స్థాయిలో